చిత్తూరు జిల్లా అంటేనే వ్యవసాయానికి ఎక్కువగా పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో ఎక్కువగా రైతాంగం పైనే రైతులందరూ కూడా స్థానిక ప్రజలందరూ కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. మరి అలాంటి రైతులకు సంబంధించి ఎప్పుడు లేనటువంటి కష్టం ఈసారి రావడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం ఏదైతే ఈ మామిడి సీజన్కు సంబంధించి విపరీతంగా రైతులు పూర్తిగా కూడా నష్టపోవడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా రైతులు కంపెనీల వద్ద కావచ్చు, లేదంటే చాలా ప్రాంతాల్లో మామిడికాయలు అమ్ముకోవడానికి రాత్రింబవులు కూడా వాళ్ళు కష్టం పడినటువంటి పరిస్థితి. మరి ఆ రైతులు అంటే ఆ 2 నెలల కాలంలో పెద్ద ఎత్తున పంటలు చేతికొచ్చిన పంటలన్నింటినీ కూడా రోడ్లపైన వేసుకొని వదిలిపెట్టేశారు కొంతమంది. మరి కొంతమంది ఫ్యాక్టరీల చుట్టూ తిరిగి కిలో రూపాయి, ₹2 లెక్కన అమ్ముకున్న పరిస్థితి. అదేవిధంగానే వ్యాపారస్తులు కూడా అందినంత దోచుకొని కూడా మ్యాంగో నగర్ అంటే ఇక్కడ చిత్తూరు జిల్లాలో దామల చెరువు వద్ద మ్యాంగో నగర్ ఉంటుంది. అక్కడ పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా రైతులు వచ్చి అంటే వ్యవసాయాలు అంటే ఎక్కువగా అమ్ముకుంటూ ఉంటారు. వ్యాపారస్తులు బయట రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు ఇట్లా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉంటారు. మరి ఆ సందర్భంగా ఈ సంవత్సరం రైతులందరినీ కూడా తీవ్రంగా ముంచేసిన పరిస్థితి. కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ నెల అంటే గత 3-4 నెలల క్రితం ఈ మామిడి పంటలన్నింటినీ కూడా కొనుగోలు చేశారు. కిలో ₹1, ₹2, ₹3 లెక్కన కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం కిలోకి ₹4 సబ్సిడీ ఇస్తానన్నది. సో వాళ్ళకందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ కంపెనీల నుంచి ఇప్పటి వరకు కూడా డబ్బులు రావడం లేదనే ఆరోపణలు మాత్రం పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. మరి ఈటకే చితికిపోయినటువంటి మామిడి పంటలకు సంబంధించిన రైతులు ఏ విధంగా వాళ్ళు జీవనం, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ ఇచ్చినప్పటికీ కూడా అది కేవలం ₹4. మరి ఏదైతే ఎక్కువగా ఎక్కువగా దీనిపైన ఆధారపడేటటువంటి పంటలకు సంబంధించి మామిడి రైతులకు సంబంధించి మరి కంపెనీల నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఎందుకు ఇంకా రావడం లేదు, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, మరి రైతులు ఏ విధంగా వాళ్ళు ఆదుకోవాలని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఏం చేస్తున్నారు? రైతులను ఆదుకోండి, రైతే లేకపోతే ఇవాళ స్థానిక ప్రజలు కావచ్చు, లేదంటే ఈ జీవనం అంతా కూడా అన్నీ కూడా స్తంభించిపోయే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ అలాంటిది రైతులను ఆదుకోండి, మామిడి రైతులను ప్రధానంగా ఆదుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారు, లేదా కంపెనీ యజమానులు కూడా ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదనే